శ్రీనివాసుడికి ఈ మాసంలో జరిపే పవిత్రోత్సవం నయన మనోహరం. కలియుగ దైవం నిత్యం ఏదో ఒక ఉత్సవంతో శోభిస్తాడు. కోనేటరాయుడికి చేసే ఉపచారాలు వర్ణనాతీతం. అయితే ఆయనకు జరిపే ఉత్సవాల్లో తెలిసో తెలియకో ఏదైనా పొరపాట్లు జరిగితే వాటికి సరిచేసుకునే ప్రాయశ్చిత్తాన్ని పవిత్రోత్సవంగా నిర్వహిస్తారు. ఈ పూజను పవిత్రీకరణ అని, పవిత్రారోపణమని పిలుస్తారు. యజ్ఞ యాగాదుల్లో జరిగే లోపాలను పూర్ణాహుతితో తొలగించినట్లు సంవత్సరమంతా ఉత్సవాల్లో జరిగే దోషాల నివృత్తి కోసం దీనిని ఆచరించడం ధర్మమని మన మహర్షులు ఉద్ఘాటించారు. మొదటి రోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండో రోజు పవిత్ర సమర్పణ, మూడో రోజు పూర్ణాహుతి ఉంటుంది. ఆనంద నిలయంలో ఆలయ పవిత్ర వాతావరణాన్ని తిరిగి నెలకొల్పేందుకు చేసే పవిత్రోత్సవం 3 రోజుల పాటు కనుల పండుగగా సాగుతుంది. మొదటి రోజు అంటే దశమి నాటి ఉదయం సుప్రభాతం, అర్చన, నైవేద్యమైన వెంటనే దేవేరులతో కూడిన శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తిని పల్లకిపై పవిత్రోత్సవ మండపానికి తీసుకువస్తారు. ఈ మండపంలో అర్చకులు 7 హోమగుండాల్లో అగ్ని ప్రతిష్ఠ చేస్తారు. వీటి మధ్య ఒక వేదికపై నవకలశాన్ని, మరో వేదికపై ప్రాయశ్చిత్త కలశాన్ని ప్రతిష్ఠిస్తారు. వీటికి ఎదురుగా శ్రీదేవి, భూదేవి సహిత శ్రీనివాసమూర్తిని ఆసీనుల్ని చేస్తారు. పవిత్రోత్సవంలో స్వామివారికి, అమ్మవార్లకు సహస్ర దారాలతో అభిషేకం చేస్తారు. ఉత్సవమూర్తులకు అలదిన చందనాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. స్వామివారిని స్వర్ణాభరణాలతో, పూలమాలలతో అలంకరించి సాయంత్రం తిరుమల పురవీధుల్లో ఊరేగిస్తారు. ఈ 3 రోజులు శ్రీవారి ఉత్సవమూర్తులను ప్రధాన ఆలయంలో కాకుండా యాగశాలలోనే ఉంచుతారు. రెండో రోజు శ్రావణ శుద్ధి ఏకాదశి రోజు హోమం పూర్తయ్యాక ముందు రోజు ప్రతిష్ఠ చేసిన తులసి పూసల్లాగా ఉన్న పట్టుదండలను ఋత్వికులు ఆనంద నిలయంలోకి తీసుకెళ్లి మూల విరాట్టుకు సమర్పిస్తారు. కిరీటంపై మెడలో హారంగా వేస్తారు. స్వామివారి శంఖ చక్రాలకు, నందక ఖడ్గానికి, వక్షస్థలంలో వెలిసిన శ్రీదేవి, భూదేవిలకు, ఆలయంలోని ఇతర దేవతామూర్తులకు సమర్పిస్తారు. ఆ తర్వాత తిరుమల కొండపై వెలిసిన ఇతర దేవతా గణానికి ఈ పట్టుదండల్నే సమర్పించడం ఆనవాయితీ. చివరి రోజు హోమాల అనంతరం ఉత్సవమూర్తులకు అభిషేకాలు చేస్తారు.